హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ అక్టోబర్ 15th ఇస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి, గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి మనం ఇంకా ఇంకొక 1 month మనకు టైం దొరికింది అనుకోవచ్చు. అందుకనే మనం ఇప్పుడు 110 days ప్లాన్ అయితే మీకు ఇచ్చాను మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీలో. మీకు 110 days ప్లాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 110 days ప్లాన్ ఏదైతే ఉందో చాలా క్యాలిక్యులేటెడ్గా మంచి షెడ్యూల్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ 110 daysలో మనం ఏం చేస్తామంటే ప్రిలిమ్స్ని 2 times రివిజన్ చేసుకుంటాము, అండ్ మెయిన్స్ వచ్చేసరికి ఒకసారి మనం చదువుకుంటాం, అండ్ ఎవ్రీడే వచ్చేసరికి 2 tests అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్ ఏదైతే మనం అప్లోడ్ చేస్తున్నామో అది మీరు ఈజీగా చాలా సింపుల్గా మీరు చదువుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఎందుకనంటే మీకు అక్కడ చదివేటప్పుడు మీకు హైలైట్ చేసి ఎక్కడైతే ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈజీగా మీరు సింపుల్గా చదువుకునేలాగా ఈ ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ 110 days ప్లాన్లో ఏంటంటే మీకు సిలబస్ ప్రిలిమ్స్ 2 times రివిజన్ అండ్ మెయిన్స్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత, ప్రిలిమ్స్ అయిపోయింది అనుకోండి, ప్రిలిమ్స్ అయిపోతే మళ్ళీ మీకు మెయిన్స్ షెడ్యూల్ ఇస్తాను. మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు ఈ కోర్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే, గతంలో మన స్టూడెంట్స్కి 80 days ప్లాన్ ఇచ్చాను. 80 daysలో ప్లాన్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా మళ్ళీ వాళ్ళకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు షెడ్యూల్ వస్తుంది అనమాట. మళ్ళీ షెడ్యూల్ వస్తుంది, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ షెడ్యూల్ మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు 80 days ప్లాన్ వాళ్ళకి. ఓకే, సో ఇది చూడండి, ఈ ప్లాన్ మీకు ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంటుందో, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో చాలా ఈజీగా ఎంప్లాయీస్ అవ్వచ్చు, హోమ్ మేకర్స్ అవ్వచ్చు, అందరూ ఈజీగా మీరు ఈ ప్లాన్ని మీరు ఫాలో అవ్వచ్చు, చక్కగా చదువుకోవచ్చు. మీకున్న టైం కరెక్ట్గా దీనికి సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, మనం ఏం చేసాము, 5th August వచ్చేసరికి ఇండియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇచ్చాము, అండ్ ఏపీ హిస్టరీ వచ్చేసరికి ప్రీ హిస్టరీ ఇచ్చాము ఏపీ హిస్టరీ నుంచి. అండ్ ఇక్కడ ఇండియన్ హిస్టరీలో వేదిక్ పీరియడ్ నెక్స్ట్ డే అంటే 6th వచ్చేసరికి మేము వేదిక్ పీరియడ్ ఇచ్చాం. సో శాతవాహనాస్ పెద్ద టాపిక్ కాబట్టి మీకు 2 రోజులు ఇది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ మెయిన్స్కి 2 రోజులు, అంటే ఈ 2 రోజుల్లో మీరు ఆ శాతవాహనాస్ కంప్లీట్ చేసుకుంటారు. నెక్స్ట్ 7th వచ్చేసరికి అంటే డే 3 వచ్చేసరికి మీకు రిలీజియస్ మూమెంట్స్ ఇన్ 6th century BC, జైనిజం అండ్ బుద్ధిజం గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రిలిమ్స్ టాపిక్. అండ్ ఇండియన్ హిస్టరీ నెక్స్ట్ డే 4 వచ్చేసరికి మౌర్యన్స్ ఇచ్చాము. ఇక్కడ పోస్ట్ శాతవాహనాస్ అంతా కూడా మీరు కంప్లీట్ చేసుకుంటారు. సో ఇలా మనం ఈ షెడ్యూల్ ద్వారా మొత్తం కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ ఒక్క టాపిక్ మిస్ అవ్వకుండా అంతా కూడా మనం కవర్ చేసాం. ఓకే, సో దీంట్లో మనం పెట్టే టెస్ట్, మీరు ఈ టెస్ట్ రెగ్యులర్గా కనుక రాస్తే మీరు ఖచ్చితంగా మీరు క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనన్ని ఎక్కువ ఎగ్జామ్స్ రాయండి. ఇంకోటి ఏంటంటే, సార్ నేను జాబ్ హోల్డర్ని, సార్ జాబ్ చేస్తున్నాను, నాకు టైం దొరకట్లేదు అని అనుకున్న వాళ్ళు కూడా రోజు ఒక 5 గంటలు 6 గంటలు కేటాయించుకొని, పొద్దున్న 3 గంటలు సాయంత్రం 3 గంటలు మీరు కేటాయించుకుంటే ఖచ్చితంగా మీరు క్రాక్ చేసుకోవచ్చండి, నో డౌట్ అందులో. ఓకే, సో కాబట్టి మీరు ఈ షెడ్యూల్ని ఇలా ఫాలో అయిపోండి. ఇంకోటి ఏంటంటే మధ్యలో కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చాను. సో కరెంట్ అఫైర్స్ 2 months కరెంట్ అఫైర్స్ చదువుకుంటారు డే 13. అలాగా మనం 1 year కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మొత్తం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ మొత్తం కూడా మీకు కవర్ చేస్తాను. కవర్ చేసి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఒక 5 revisions అన్న అయ్యేలాగా నేను ప్లాన్ చేస్తాను. సో కాబట్టి చక్కగా మీరు ఈ షెడ్యూల్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఈజీగా చదువుకోగలుగుతారు. అండ్ షెడ్యూల్ లేకుండా మీరు చదువుకుంటే మీరు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒక్క సబ్జెక్ట్ ఒక టాపిక్ మీద మీరు ఫోకస్ చేయడం అనేది మిస్ అవుతారు. అదే మీకు ఒక ప్లాన్ ఉందనుకోండి, ఓకే ఈరోజు నేను ఈ టాపిక్ మీద చదువుకుంటే చాలు, నా సిలబస్ అయిపోతుంది అన్న ఆలోచన అనేది వస్తుందండి. అందుకనే ఈ షెడ్యూల్ అనమాట. సో కాబట్టి ఈరోజు నుంచి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 110 days ప్లాన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీరు జాయిన్ అయ్యి మీరు టెస్ట్ సిరీస్ మీరు ఫాలో అవ్వచ్చు ఈ టెస్ట్లు. అండ్ ఎవ్రీడే 8 PM తర్వాత మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 8 PM తర్వాత మీరు ఎప్పుడైనా టెస్ట్ రాయొచ్చు. ఓకే, అండ్ ఈ టెస్ట్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి, ఎన్నిసార్లన్నా మీరు రివిజన్ చేసుకోవచ్చు.
మధ్యలో మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, గ్రాండ్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ రివిజన్ టెస్ట్ ఇచ్చాను. పాలిటీ అయిపోయింది అనుకోండి, పాలిటీ రివిజన్ టెస్ట్ ఇస్తాను, గ్రాండ్ టెస్ట్ అలాగా. సో రివిజన్ టెస్ట్లు కూడా మనం మధ్యలో కండక్ట్ చేసుకుంటాము. లాస్ట్లో ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా నేను ఇచ్చాను. ఫుల్ లెంత్ టెస్ట్లు మీరు రాస్తారు. యాజ్ మనీ యాజ్ ఎగ్జామ్స్ అయితే మీకు కండక్ట్ చేయడమే మన కాన్సెప్ట్ అనమాట. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు ఇస్తాం కాబట్టి మీరు చదువుకోవచ్చు, ఈజీగా మీరు ఓవర్కమ్ చేయొచ్చు. అంటే ఒక దాని మీద మీరు ఫోకస్ చేసి ఒకటే సోర్స్ మీద మీరు ఫోకస్ చేసుకుని చదువుకోవచ్చు. ఓకే, నా సజెషన్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేలోపు కనీసం ఒక 2 టైమ్స్ అన్న రివిజన్ చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా బెటర్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, మెయిన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 కవర్ చేసుకోవాలి, 2 చదువుకోవాల్సిందే. ఓకే, నా సలహా ఏంటంటే మనం లాస్ట్ వరకు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మనం చదువుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మెయిన్స్ అప్పుడు మనం తక్కువ టైం ఇచ్చినా కానీ మీరు కవర్ చేసుకోగలుగుతారు, మీరు చదువుకోగలుగుతారు, ఓవర్కమ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో కాబట్టి ఈ షెడ్యూల్ని ఎలా ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అయ్యి మీరు ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తే నేను గ్యారంటీ ఇస్తాను, ఖచ్చితంగా మీరు క్రాక్ చేసుకోవచ్చు. ఓకే, నో డౌట్ అందులో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకా మీకు ఇంకేమన్నా ఫర్దర్గా మీకు డౌట్స్ వచ్చినా కానీ కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీరు మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ కోర్స్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని యూజ్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.